తెలంగాణ రాజకీయాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కొద్ది రోజుల్లోనే తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇక కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూర్చున్న వీడియో తెగ వైరల్ అయింది. దీంతో ఇక బారాస శ్రేణులు సోషల్ మీడియాలో రేవంత్ కు బిగ్ షాక్, బీఆర్ఎస్ లో చేరిన బండ్ల అంటూ ఫేక్ ప్రచారం చేశారు. అయితే తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇష్యూపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ కు కారణం ఏంటి తెలుసుకోవాలని మంత్రి జూపల్లితో రాయబారం పంపారు. కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి జూపల్లి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెళ్లారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు కారణాలపై చర్చ నెలకొంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జంప్ అవడంతో సీఎం రేవంత్ అలర్ట్ అయ్యారు. రాత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన 9 మంది ఎమ్మెల్యేలతో డిన్నర్ చేశారు. 9 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారనే సంకేతాలు పంపారు. వెళ్లిపోయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా మళ్లీ లాగే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి బండ్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరారన్న ప్రచారంపై స్పందించిన రేవంత్ కలిసి టీ తాగేందుకు వెళ్లి ఉంటారని వ్యాఖ్యానించారు. కలిసి టీ తాగడానికి పార్టీలో చేరడానికి సంబంధం ఉండదన్నారు. ఇటీవల 8-9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి తనతో టీ తాగారని, అంత మాత్రాన వారందరూ కాంగ్రెస్ లో చేరినట్టని సీఎం రేవంత్ ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారని స్పష్టమైంది. కానీ ఇంతగా ప్రచారం జరుగుతున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.